చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా ఎంత ప్రేమ చూపావయ్యా నా పట్ల. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని మనతో ఉంచాడంట ఒక సంచకరువుగా. ఎందుకంటే గ్యారంటీగా ఆయన మనతో ఉండడానికి, మనల్ని కాపాడటానికి, ఈ రక్షణను కొనసాగించడానికి దేవుడు మనకి అనుగ్రహించాడంట. ఎంత గొప్ప దేవుడు! ఆశీర్వాదాలంటే ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడద్దు. ఆశీర్వాదాలంటే ఇవి రియల్ బ్లెస్సింగ్స్. డబ్బు వెళ్ళిపోతుంది, కొన్ని రోజుల్లో కరెన్సీ ఉండదేమో, కొన్ని రోజుల్లో ఏమీ ఉండవేమో, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎవ్వరూ మన నుంచి దొంగిలించలేరు. డబ్బు కొట్టుకుపోవచ్చు మన దగ్గర, డబ్బు దొంగతనం చేయొచ్చు, కానీ దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలని ఎవరూ దొంగిలించలేరు. ఇవి నిత్యము మనతో ఉంటాయి. ఇంతగా ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా అంటే, చాలా ఆశీర్వదించాడని చెప్పండి. చెప్తారా చెప్పరా? అమ్మో ఏంటి ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు మామూలుగానే ఉన్నారుగా, మీరు బైక్ మీదే ఉన్నారుగా, వాళ్ళకి ఏంటి ఆశీర్వాదం అంటే పెద్ద బిఎండబ్ల్యూలు కార్లో దిగితేనే పిచ్చి అమాయకత్వం. అది లోకానుసారం. ఓకే, దేవుడిస్తాడు, పెద్ద విషయం కాదు. బిఎండబ్ల్యూ కార్ అంటే ఆయన చిన్న కరేపాకులాగా, అది పెద్ద విషయం కాదు. కానీ దానికి మించి గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు నన్ను నింపాడని ఈ 7 ఆశీర్వాదాలు చెప్పండి, వాళ్ళు నిజంగా షాక్కి గురవుతారు. ఎందుకంటే దేవుడు దీవించిన ఆశీర్వాదాలు ఈ లోకపు ఆశీర్వాదాలతో మనం ఏమాత్రం కంపేర్ చేయలేం. ఎంత గొప్ప దేవుడు, ఎంతగా ఆశీర్వదించాడు. ఎందుకు ఇవన్నీ నేను చెప్పానంటే, ఎఫ్ఎస్సి విశ్వాసులు కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నారు. కొత్త విశ్వాసులు, వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లా, వాళ్ళందరినీ చులకనగా చూస్తున్నారు. యేసుప్రభుని నమ్ముకున్నారు. మన ఊర్లో పెద్ద దేవాలయం కట్టాం కదా, పెద్ద గుడి కట్టాం, అర్తమాదేవి మహాదేవి అని పెద్ద గుడి కట్టాం. ఈ దేవతను అందరూ ఆరాధిస్తున్నారు. మీరేమో యేసుప్రభుని బయలుదేరారు. ఏముంది మీకు? మీకు ఆశీర్వాదాలు ఏమున్నాయి? మీకు అన్ని కష్టాలే కదా. మనల్ని అంటూ ఉంటారు కదా, యేసుప్రభుని నమ్ముకున్నావు, అన్ని కష్టాలే. యేసుప్రభుని నమ్ముకొని ఏం సాధించావు? అన్ని శ్రమలే అని అంటూ ఉంటారు చాలామంది సహజంగా. వీళ్ళని కూడా ఆ రోజున చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఎఫ్ఎస్సి విశ్వాసులు కురింగిపోతున్నారు. జైల్లో ఉన్నాడు కానీ మనసంతా పౌలుకి ఎవరి మీద ఉంది? ఎఫ్ఎస్సి విశ్వాసుల మీద ఉంది. వెంటనే జైల్లో ఒక పత్రిక రాసి పంపించాడు. ఇదిగో మీకు చాలా ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు, మీకు ఏమి లేవు అనుకుంటున్నారేమో, ఈ లోకపరమైన విషయాలు బట్టి మీరు కురింగిపోవద్దు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. పరలోక విషయాల్లో ఆత్మీయ ఆశీర్వాదాలను దేవుడు మీకు ఇచ్చాడు. హ్యాపీగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనం ఈ లోకంలో జీవించేది చాలా కొద్ది కాలం. ఈ కొద్ది కాలం కృంగిపోయి బాధపడి వేదన పడి అయ్యో అది లేదు ఇది లేదు అంటే, నాకు దేవుడున్నాడు, ఈ లోకంలో కొద్ది కాలమే నేను జీవించేది, ఈ కొద్ది కాలం నేను సంతోషంగా ఉంటాను, నా దేవుణ్ణి కలుసుకుంటాననే ధైర్యంతో మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎస్ ఆర్ నో?
చాలాసార్లు ప్రతిదానికి బాధపడుతూ ఇంకా లైఫ్ అంతా బాధతోనే అయిపోతుంది మనకి. అది ఏదైనా ఎవరైనా పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. బాధ లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే. వీటిని బట్టి కృంగిపోకుండా ప్రభువా నాకు నువ్వు ఉన్నావు అది చాలు, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఆయన అసలు హ్యాపీగా ఉన్నాడా? మీకు తెలుసా? ఎక్కడి నుంచి రాస్తున్నాడు? కఠినమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, చేతులు కాళ్ళు కట్టేసిన పరిస్థితి, తినటానికి తిండి సరిగ్గా పెట్టరు. రోమా సైన్యం పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు పౌలుని హింసించి. అంత బాధలో ఏం చెప్తున్నాడంటే, నేను శారీరకంగా బాధల్లో ఉన్నాను, ఆత్మీయంగా లోలోపన నా దేవుల్లో నేను ఆనందిస్తున్నాను. అందుకే ఒక మాట అంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఐ సే ఇట్ అగైన్, రిజాయిస్. చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక తీర్మానంతో వెళ్ళండి, పరిస్థితులు ఏవైనా పర్లేదు, నా దేవుడు నాకున్నాడు, సంతోషంతో నేను ఆయన కొరకు నేను జీవిస్తాను. ఎప్పుడు నా లైఫ్ ఎగ్జాంపుల్స్ నేను అదే చెప్తాను. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా టెన్షన్స్ ఉన్నాయి, సేవాపరంగా ఫ్యామిలీ పరంగా ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి. వాటిని ఆలోచిస్తే అసలు వాక్యం కూడా చెప్పలేను నేను. వాటన్నిటి నేను పక్కన పెట్టేస్తాను, మర్చిపోతాను, దేవునిపై భారం వేసేస్తాను. జీవించే కొద్ది కాలమైన నమ్మకంగా సంతోషంగా ఆయన కొరకు ముందుకు వెళ్ళిపోవాలి. అదే చెప్తున్నాడు, మీరేం కంగారు పడద్దు, చాలా ఆత్మీయ ఆశీర్వాదాలు మీకు ఇచ్చాను, ఇవి జ్ఞాపకం చేసుకోండి. 15 వచనంలో అంటాడు, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి నేను వినినప్పటి నుండి నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకటేమో మీ విశ్వాసం అంటాడు. అబ్బాబ్బాబ్బా, ఎఫ్ఎస్సి విశ్వాసులారా, నూతనంగా దేవుని తెలుసుకున్నారు, కానీ దేవునిపై మీకు ఉన్న విశ్వాసం చాలా గొప్పది. చాలాసార్లు ఒకటి నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచి క్రైస్తవుని అని చెప్పుకునే వారి కంటే విగ్రహారాధన నుంచి భయం కలిగి దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా దేవుని వాళ్ళ భయం భక్తి కలిగి ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా భయం కలిగి ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చిన్నప్పటి నుంచి తెలుసండి యేసు ప్రభు, మాదంతా యేసు ప్రభు మాదే. చిన్నప్పుడు సండే స్కూల్ మేము వెళ్ళాం, నాకు ఎన్ని హల్లెలూయా స్తుతి ఎన్ని తెలుసు, వచనాలు బైబిల్ మాకు మీకంటే బాగా తెలుసు బైబిల్. మేము గుడి కట్టించాం, మా చైర్లు ఇచ్చాం, ఫ్యాన్లు ఇచ్చాం, మా తాతల నుంచి మాకు పాటలు పాడుతూ ఉంటారు మైక్లో చర్చిలో. సో వాట్, ఎప్పుడు ఇది మనం చెప్పుకుంటున్నాం, కానీ అసలు నిజంగా దేవుని ఎడల భయం అనుకుందా? వీళ్ళ గురించి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మనలాగా ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు విగ్రహారాధన నుంచి వచ్చారు. అర్తమాదేవిని ఆ డయానాను ఆరాధించి వచ్చారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ విశ్వాసం మాత్రం దేవుని ఎడల గడగడ వణుకుచూ దేవుని వారు ఆరాధిస్తున్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని కొరకు జీవించే విషయంలో కానీ మనకేముండాలంటే భయం ఉండాలి. వారికి దేవునిలో భయం ఉంది కాబట్టి దేవునిపై విశ్వాసంతో వారు ఉన్నారు. రెండవది, మీరు చూపుచున్న ప్రేమను గూర్చి. ఇక్కడ విశ్వాసం అన్నాడు కానీ ఒరిజినల్ టెక్స్ట్లో ప్రేమ ఉంది, ఫుట్ నోట్లో ఇచ్చాడు ఆ మాట. ప్రేమను గూర్చి సంఘంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. దేవుని ప్రేమ మనం ఒకరినొకరు పంచుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్తాను రిపీటెడ్గా నేను చర్చ్లో. ఊరికి వచ్చేసి కూర్చుని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, దేవుని ప్రేమ ఎక్స్చేంజ్ అవ్వాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి, పట్టించుకోవాలి, వారి అవసరాల్లో మనం ఉండాలి. ఇది ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ అన్నాడు. మీరు కేవలం విశ్వాసం ఉంచడమే కాదు, విశ్వాసంతో పాటు మీరు ప్రేమను కలిగి ఉన్నారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 17వ వచనం నుండి కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు 16 వచనాల వరకు లాస్ట్ వీక్ మనం చూసాం. 17వ వచనం నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి క్లుప్తంగా 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో చెప్తున్నాడు. దేవుడు అంటే మనకేం తెలుసు అంటే, దేవుడు నాకు ఏదైనా సహాయం చేస్తాడు, దేవుడు నాకేమైనా జబ్బు వస్తే దేవుడు తగ్గిస్తాడు. దేవుని గురించి మనకున్న నాలెడ్జ్ వెరీ లిమిటెడ్, బట్ గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. దేవుడు మానవ పరిజ్ఞానానికి మించిన గొప్ప దేవుడు. నీ జీవితాంతం తపస్సు చేసిన, నీ జీవితాంతం తలకిందులుగా ఆలోచించిన దేవుని గురించి అర్థం చేసుకోవడం మానవ తరం కానే కాదు. మానవుడు దేవుని పరిజ్ఞానానికి మించిన మహోన్నతుడు ఆయన. దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. దేవుడు ఇంతే అని అనుకోవద్దు. దేవుని గురించి చెప్తున్నాడు. ఈ దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. 17వ వచనంలో అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున
ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్నాం తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని నేను మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని యొక్క శక్తి తెలుసుకోనంత కాలం దేవుడు ఏం చేస్తాడో, దేవుడు జరిగిస్తాడా, అవుద్దా, నా ఆత్మీయ జీవితంలో నేను ముందుకే వెళ్ళగలనా? గాడ్ ఈజ్ క్యాపబుల్ ఇన్ ఎవ్రీ సిట్యువేషన్. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలినవాడు. నిన్ను ఆయన నడిపించకపోతే ఆయన నిన్ను ముందు రక్షించడు. ఆయన నిన్ను వదిలేస్తాడు, నరకానికి వెళ్ళిపోతాలని వదిలేస్తాడు. ఆయన నిన్ను ఎన్ని చేశాడు, మళ్ళీ వెనక వెళ్ళాల్సి వస్తుంది. నేను 7 ఆశీర్వాదాలు నీ పట్ల ఆయనకు ఒక ప్లాన్ ఉంది. చాలాసార్లు అనుకుంటాం నా పట్ల అసలు దేవుని ప్లాన్ ఏంటో అలా జీవిస్తున్నాను అనుకుంటాం. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్, ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసేసాడు. ఆయన ప్లాన్ నెమ్మదిగా ఫుల్ఫిల్ చేస్తాడు. కొంత టైం పడుతుంది. ఆయన దృష్టిలో 1000 దినములు 1 దినము. ఆయన ప్లాన్ వేరు, ఆయన టైం వేరు, మన టైమింగ్ వేరు. ఆయన శక్తిని వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. పౌలు అంటున్నాడు ఆయన యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వారి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంటర్సెసరీ ప్రేయర్, ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎఫిషియెంట్ బిలీవర్స్. అక్కడ జైల్లో ఉన్నాడు కానీ మీకోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. మీరు ఇంకా దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి అని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం విజ్ఞాపన చేస్తాం. దేనికోసం? మన అవసరాల కోసం. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే వీ షుడ్ ప్రే ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. చాలామంది నేను అడుగుతాను మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రేయర్ చేయండి, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రేయర్ చేయండి. ఎప్పుడు ఇదే. కానీ పాస్టర్ గారు నేను ఆత్మీయంగా బలపడాలి, స్పిరిచువల్ హంగర్ నాలో ఉంది, థర్స్టీ నాలో ఉంది, దాహం ఉంది, ఆకలి ఉంది, ఆత్మీయంగా నేను చప్పబడిపోతున్నాను, బ్యాక్ స్లైడ్ అవుతున్నాను. దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. నేను బలపడాలి, దేవుళ్ళు ఎదగాలి అని చాలా అరుదు, చాలా అరుదు. నాకు ఎక్కువ కనిపించరు అట్లా. నా ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయండి, స్టూడెంట్స్ అయితే జాబ్ కోసం ప్రార్థన చేయండి, మ్యారేజ్ కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ఇంక ఫ్యామిలీస్ అయితే ఫ్యామిలీలో వన్నెస్ కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ఇదే. కానీ ఎప్పుడైనా పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, లేకపోతే సంగమా నేను ఆత్మీయంగా ఎదగాలని నా కోసం ప్రార్థన చేయండి. ముందు లోపల లేకపోతే బయటికి ఏమొస్తుంది? ఇక్కడ అంటున్నాడు మీరు బలపడాల్సింది మీకోసం నేనేం ప్రార్థన చేస్తున్నానంటే మీరేదో బాగా పొందుకోవాలని ప్రార్థన చేయట్లా. దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకొని మీ జీవితాల్లో ఆ పవర్ని అన్వయించుకోవాలి అని మీకోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. నేను కూడా లోగో సంఘం కోసం ఒకటే ప్రార్థన చేస్తున్నాను, సంఘ బిడ్డల కోసం. ప్రభువా మా సంఘాన్ని వాక్యముతో నింపండి, మా సంఘము వాక్యంలో ఎదగాలి, బలపడాలి, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కావాలి, స్పిరిచువల్ నరిష్మెంట్ కావాలి, గ్రోత్ ఉండాలి చర్చ్లో. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో గ్రోత్. అందుకని ఇక్కడ చాలా బాధతో వేదంతో మాట్లాడుతున్నాడు. ప్రభువా సంఘం గురించిన ప్రార్థన ఒకటే, ఆ సంఘము వాక్యములో ఎదగాలి, నీ శక్తిని తెలుసుకోవాలి అని ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క శక్తి ప్రభావం మీరు సరిగ్గా తెలుసుకోవట్లేదేమో. ఒక రోజు రాబోతుంది, ఫిలిప్పీలో అంటాడు అదే మాట, ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. ఒక రోజు రాబోతుంది, ఎవరైతే యేసు ప్రభు వద్దో హైదరాబాద్లో చర్చిని తగలబెట్టేసి బైబిల్స్ని కాల్చేసి ఈ దేవుడు తక్కువ కులాలకు చెందిన దేవుడు, ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని యేసు ప్రభుని ఎవరైతే ఇప్పుడు ఒప్పుకోరో ఒక రోజు రాబోతుంది అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎఫెసీ విశ్వాసులారా, భయంకరమైన విగ్రహారాధికుల మధ్య మీరు ఉన్నారు. అర్తమాదేవిని ఆ డయానాను ఆ గుడిలో ఉండి ఆరాధన చేస్తూ పచ్చి విగ్రహాలు, ఈ విగ్రహారాధన చేసే ప్రజల మధ్య మీరున్నారు.
మీరు కలవరపడద్దు, మీరు బాధపడద్దు. ఒకరోజు రాబోతుంది, సంఘాన్ని నేను మర్చిపోను, విశ్వాసుల్ని మర్చిపోను, అన్ని నామముల కంటే పైనామైన క్రీస్తు నామాన్ని తెలుసుకుంటారు. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండబెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని మీరు తెలుసుకోండి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ వి రియల్లీ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్, విల్ లివ్ ఫర్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆయన కొరకు జీవితాంతం మనం నమ్మకంగా జీవిస్తాం. ఆయన శక్తి ప్రభావం తెలుసుకుంటే, ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణ యొక్క విలువ తెలుసుకుంటే ఆయన కొరకు జీవిస్తాం. పరిస్థితులు బట్టి మనం కలవరపడం, కంగారు పడం. ఎందుకంటే అందుకని అంటాడు రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. దెర్ ఈస్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ ఎహెడ్. పరలోక రాజ్యం మేము ఆల్రెడీ ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం. ఎంత అద్భుతంగా ఉందో, మొత్తం అయిపోయింది, బుక్ అంతా అయిపోయింది, 22 అధ్యాయాలు ధ్యానం చేస్తాం. అసలు ఈ లోకంతో కంపేర్ చేస్తే పరలోక రాజ్యం వర్ణించడం నాకు చాలా కష్టమైంది. పరలోకం ఎలా ఉంటుందో వర్ణించడానికి, పిక్చర్స్ చూపించడానికి నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే మానవ పరిజ్ఞానంతో, మానవ ఆలోచనతో మనం చెప్పేది చాలా తక్కువ. దేవుడు అనంతమైన వాడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, స్వయంభవుడు, గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి వీళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మీ దేవుడు గొప్పవాడని చెప్పి వారికి అర్థమయ్యే రీతిలో ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేపాడు, ఆయన మరణాన్ని జయించిన గొప్పవాడైన ఆయన ఆధిపత్యము, ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన ప్రభుత్వము, ఆయన అన్ని నామముల కంటే పైనాము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి వారికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో జీవించే కొద్ది కాలమైన దేవుని యొక్క శక్తిని మన జీవితంలో తెలుసుకొని ఆయన కొరకు మనం జీవిద్దాం. అందుకని అంటాడు, శక్తి చేతనైనను ఆత్మ చేతనైనను కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన. శక్తి చేతనైనను ఆత్మ చేత, మన యొక్క శక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి, ప్రభువా నీ యొక్క శక్తిని నా జీవితంలో పరిపూర్ణం చేయండి, మీరే నన్ను నడిపించండి. లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, లార్డ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్, హెల్ప్, యువర్ పవర్. అంటే దేవుడు తన యొక్క శక్తితో, తన ప్రభావంతో మనల్ని నింపగల సమర్థుడు. వీరు దేవుని యొక్క శక్తిని సరిగా అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాలండి. ఈ సంఘానికి ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఇట్ ఈస్ నాట్ పాస్టర్ జాన్ విజయ్ కుమార్, జస్ట్ ఒక రిప్రజెంటేషన్ అంతే, ఒక ప్రతినిధిగా ఉన్నాం అంతే, ఒక సేవకుడు, పనోడు, ఒక కూలివాడు, దేవుని పనివాడిని, అంతేగాని నేను దేవుడిని కాదు. ఈ సంఘం అంతటికి, ఈ స్థానిక లోగో సంఘానికి, సార్వత్రికంగా ఉన్న క్రీస్తు యొక్క సంఘాలన్నిటికీ శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకనే ఇది మనుష్యులు ఏర్పాటు చేసింది కాదు, ఇది దేవునిది అన్నాడు. ఈ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంఘానికి శిరస్సు ఆయన నియమించాడు. 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సంఘం ఏంటంటే, ఇందాక ఎప్పుడు నేను రిపీటెడ్గా చెప్తాను, సంఘము ఆయన యొక్క శరీరము. మీరందరూ కూడా యూ బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. 2వ అధ్యాయంలో మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఈ సంఘం ఏంటంటే ఆయన యొక్క శరీరం, ఆయన బాడీ ఇది. మనందరం ఆయన శరీరంలో పాలిభాగస్థలం. అందుకే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం తీసుకుంటున్నాం ప్రభు బలలో. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోగో సంగమా, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో మీరు కూడా పాలి భాగస్తులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో క్లుప్తంగా మనం చూద్దాం. 2వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక డెడ్ బాడీ ఉంది అక్కడ. ఒక డెడ్ బాడీని తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటామా? సొంత వారైతే బాధపడతారు, ఏడుస్తారు, ఒకరోజు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోతారు, సెకండ్ డే తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. ఆ డెడ్ బాడీ అలా పడి ఉంది, జీవం లేదు దానికి. ఇలాంటి డెడ్ బాడీకి దేవుడు ఏం చేశాడంటే లైఫ్ ఇచ్చాడు, జీవం ఇచ్చి బ్రతికించి నువ్వు నాకు కావాలి అని ఈ బాడీ కోసం దేవుడు ప్రాణం పెట్టాడంట. జస్ట్ నేను ఒక్క లైన్లో చెప్పాలంటే, ఒక డెడ్ బాడీ లాంటి బ్రతుకుకు జీవాన్నిచ్చి ఈ బాడీ కోసం ప్రాణాన్ని పెట్టి బ్రతికించి సంఘంలో ఒక సభ్యునిగా దేవుడు చేశాడు. అసలు మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను,
యేసు ప్రభు దగ్గర నేను వచ్చాను, అందుకే యేసు ప్రభు నన్ను రక్షించాడు. 2వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా? యు ఆర్ డెడ్. చనిపోయినోడు ఏమైనా మాట్లాడగలడా? నువ్వేమైనా దేవుని అడగలవా? డెడ్ బాడీ అడగగలదా? నువ్వు చచ్చిన వాడవై ఉండగా క్రీస్తు నిన్ను బ్రతికించాను. నువ్వు నోరు కూడా తెరవలేని పరిస్థితుల్లో నువ్వు ఒక డెడ్ బాడీలాగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా ఒక డెడ్ బాడీలాగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడంటే ఇలాంటి నీకు జీవం ఇచ్చి నిన్ను ఆత్మీయంగా బ్రతికించాడంట. ఏమి ఇవ్వగలం దేవునికి? ఏమిస్తే దేవుని రుణాన్ని తీర్చుకోగలం అన్నాడు. 2వ అధ్యాయం చూడండి, 1వ వచనంలో, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుడు నాకు ఏం చేయలేదనే మాట ఊరికే మాట్లాడద్దు, ఓత పదం అది మనకి. దేవుడు నాకు ఏం చేయలేదండి, ఏం చేయకుండా మన మెయిన్ ఆయన ఒకటి చేశాడు. ఏం చేశాడంటే చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆత్మీయంగా క్రీస్తులో బ్రతికించాడు. ఇది ఒక్కటి చాలు దేవుని కొరకు రుణపడి జీవితాంతం ఆయన కొరకు జీవించవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పబోతే ఇంత తిడతారేమో అన్నట్టు చెప్తున్నారు. నేను అవునన్నా కాదన్నా మీకు తెలుసు దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించుకున్నాడు. ఒక డెడ్ బాడీ చచ్చిన వారమై ఉండగా క్రీస్తు జీవాన్ని ఇచ్చాడు. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం 3వ వచనము పై లైన్లు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకున్నారు, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఎలా జీవించామండి? క్రీస్తుని తెలుసుకోకముందు ఇష్టం వచ్చినట్టు జీవించాం. నా జీవితం ఒక ఉదాహరణ. ఈ రోడ్లను తిరుగుతుండేవాడిని, 25 సంవత్సరాలకు ఈ రోడ్లను తిరుగుతుండేవాడిని. లయోలా కాలేజీలో అల్లరి చిల్లరిగా ఉండేవాడిని. అప్పట్లోనే ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా చేశాను. బాగా అల్లరిగా ఉండేవాడిని. సిద్ధార్థ కాలేజీలో కూడా బాగా అల్లరి చేసేవాడిని. నా మీద ఒక రెడ్ మార్క్ పడిపోయింది లెక్చరర్స్కి. కానీ బాగా చదివేవాడిని అని చెప్పి నన్ను జస్ట్ చూసి చూడనట్టు యాక్ట్ చేసి నన్ను పక్కన పెట్టేవాడు. కానీ ఇలాంటి నన్ను దేవుడు యవన కాలంలో 19 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ హెస్ ఎ ప్లాన్. ఇక్కడ అదే అంటున్నాడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించావు ఇదివరకు. ఎఫ్ఎస్సి విశ్వాసులారా విగ్రహారాధన చేశారు. భయంకరమైన దేవతకు విగ్రహారాధన చేస్తున్న మిమ్ముల్ని, దైవోగ్రతకు పాత్రులమైన మిమ్ముల్ని, శరీరానుసారంగా మీ కోరికలు ఏం చెప్తే అవి మీరు చేశారు. ఇలాంటి మిమ్ముల్ని అన్నాడు. 4వ వచనంలో ట్రాన్స్లేషన్ జరిగింది అక్కడ. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చనిపోయిన వారిని సరే చనిపోయారు అనుకుంటాం, ఇంకేం చేయలేము. యేసయ్య మనల్ని అలా వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోయేది? వీఆర్ డెడ్ ఇన్ ట్రాన్స్గ్రెషన్స్, వీఆర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్, సిన్స్. కానీ యేసయ్య ఏం చేశాడంటే మనం మార్క్ మిస్ అయ్యాం. సిన్ అనే మాటకు డెఫినేషన్ ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. థియలాజికల్గా మిస్ అయ్యే మార్క్ని. కానీ యేసయ్య ఏం చేశాడంటే పర్వాలేదులే, వాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, అయినా నేను బ్రతికిస్తానని చెప్పి, అయినను ఇంగ్లీష్లో అంటాడు బట్ గాడ్, ఇట్ ఈస్ నాట్ యూ, సాల్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్. మన ఎడల ఆయన చేసిన గొప్ప కార్యం. సంఘం అంటే ఆయన ఎంత ప్రాణమో ఇవన్నీ చూడండి. 8వ వచనం చూడండి, 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. బా, వండర్ఫుల్ గిఫ్ట్. గిఫ్ట్స్ ఎక్స్చేంజ్లో ఏదో చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చాం మనం. కప్ సెట్టు, డిన్నర్ సెట్టు, లేదా గ్లాస్ సెట్టు ఏదో తెచ్చారు, ఒక్కొక్కరు ఒకటి తెచ్చారు. మనం ఇచ్చే గిఫ్ట్స్ చాలా లిమిటెడ్. బాగా సొంతోళ్ళు, బాగా క్లోజ్ అనుకోండి, ఏమిస్తాం? బాగా క్లోజ్ ఏమిస్తాం? బాగా ఇవ్వటం కష్టం, మనకు మనసు రాదు, తీసుకుంటాం. కానీ ఇవ్వటం మనసు బాగా క్లోజ్ అయితే తప్పదు అనుకుంటే అప్పు చేసైనా మనం సొంత వాళ్ళకి మనం బంగారం పెడతాం, అంతే మనం ఇవ్వగలం. దేవుడైతే గొప్ప వరం ఇచ్చేసాడంట. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అదేంటంటే రక్షణ అనే బహుమానం దేవుడు మనకి ఇచ్చాడంట. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రైజ్ బీ టు గాడ్.
దేవా, గాఢాంధకారపు లోయలో నేను పడిపోకుండా నా తండ్రిలా కాచి కాపాడిన దేవుడు కదా తండ్రి, నీకు వందనాలని చెప్పాను. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన స్తుతి బలిని యేసయ్యకి అర్పించండి. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచే నా ప్రతి మార్గములో దేవా, సరిచేసిన తండ్రివిగా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుండా కాపాడేవయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని మనస్ఫూర్తిగా దేవుని చూద్దాం. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి